ఈరోజు మన గెస్ట్గా ఒక శ్రీ విద్యా ఉపాసకులు ఆయన ఈదర శివశంకర శాస్త్రి గారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన పిలిపించడానికి కారణం ఏంటంటే మనం విన్నవి కన్నవి అవి తెలుసుకోవాలని ఉంది. నా అనుభవాలు ఏంటంటే నేను ఏదైనా చూస్తే కానీ నేను నమ్మను. మరి అందుకనే ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చూశారో, ఆయన ఏమి విన్నారు అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కర్ణ పిశాచి విద్య గురించి నేను వింటవే కానీ నేనైతే ప్రత్యక్షంగా అనుభవించలేదు. మరి శివశంకర శాస్త్రి గారు అయితే ఆ అనుభవాలు ఉన్నాయి ఆయనకి. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే సార్. కర్ణ పిశాచి విద్య ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశానండి. నేను 2-3 చూశాను. ఒకడు నాకు గుంటూరు రైల్వే స్టేషన్లో కనపడి మీ 10 రూపాయలు ఇవ్వమని అడిగారు. అడిగితే నా దగ్గర లేవన్నాను. అట్లా చెప్తారేంటండి, మీ జోబులో ఒక 4 10 రూపాయల నోట్లు, ఒక 100 రూపాయల నోటు, ఇంకా కొంత చిల్లర ఉన్నది అని చెప్పాడు. నాకు తెలుసు, కరెక్ట్గా అంతే ఉన్నాయి నా దగ్గర. చిల్లర డబ్బులు లెక్క పెట్టలేదు. బయటికి కనిపిస్తున్నాయేమో. బయటికి కనపడు. నేను వెనక జోబులో పెట్టుకునేవాడిని. ఇప్పటికీ కూడా నా ప్రతి షర్టుకు వెనక జోబి ఉంటుంది. నాకు అలవాటు అది చిన్నప్పటి నుంచి. నేను పర్సులు గిరుసులు పెట్టుకునేవాడిని కాదు. అందువల్ల కనపడి చెప్పిన రకం కాదు. ఆయన చెప్పాడు. సరే, నాకు తెలుసు ఇది ఏదో సాధన అయి ఉంటుంది అనుకున్నాను. ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు అతను శుభ్రంగా ఉన్నాడు మనిషి. బొట్టు పెట్టుకున్నాడు, నీట్గా ఉన్నాడు. ఆయన్ను చూస్తే ఏదో యాచకుడి మాదిరి కనపడాడు అతను. ఆయన ఒక్కరిని చూశాను. తర్వాత ఇంకొక అతను నా దగ్గరికి వచ్చి, మీ శరీరం మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, ఫలాని చోట నాకు తెలుసు నా శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలు ఉండేది అవి చెప్పాడు. నాకు ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఉన్నది, ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఉన్నది, అది అతను చెప్పాడు. కరెక్ట్ చెప్పాడు. తర్వాత మా నాయన పేరు, మా అమ్మ పేరు, మా ఇంటికి ఎన్ని వాకిళ్ళు ఉన్నది, ఇవన్నీ చెప్పాడు. వినుకొండ, ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వినుకొండ ఊళ్ళో, వినుకొండ దగ్గర పెద్దవరమనే ఊరు, మాకు బంధువులు అవుతారు. ఓకే. ఇంకా వాళ్ళని గురించి ఎక్కువ చెప్పటం బాగుండదు. ఆయన లేరు, ఆయన కూతురు ఉన్నది హైదరాబాదులో. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయనకి కర్ణ పిశాచి విద్య సాధన చేశారా, లేకపోతే ఆయనది కర్ణ పిశాచిని విద్యో కాదో తెలియదు, కానీ ఇవన్నీ చెప్పేవాడు. ఇన్స్టిట్యూషన్తో చెప్పి ఉంటారేమో. ఇన్స్టిట్యూషన్ అంటాం కదా. ఇవన్నీ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆయన ఆ విద్యలు, అటువంటి విద్య ఏదో కర్ణ పిశాచిని అని ఒక్కటే విద్య కాదవి. శ్రవణ పిశాచిని అని, కర్ణ పిశాచిని అని, కర్ణ యక్షిణి అని అనేక విద్యలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. అట్లాంటిది ఏదో ఒక విద్య అయి ఉంటుంది. ఆయన చాలా మందికి ఇవి చెప్తాడు. మీ ఇంటికి ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లో ఇనపెట్టెలో ఎన్ని రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేవాడు ఆయన. ఎన్ని పశువులు ఉన్నది, మీ తల్లి పేరు, తండ్రి పేరు, తాతల పేర్లు, మీకు తెలిసినవన్నీ ఆయన చెప్పేవాడు. ఇదొకటి. శ్రవణ పిశాచిని అని ఒక విద్య ఉన్నది. ఒక్కరోజే సాధన చేయాలి. అది ఒక్కరోజే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధన చేయాలి. ఆ రోజు రాత్రి కలలో ఒక శవాన్ని భుజం మీద వేసుకొని జుట్టు విరేబోసుకొని ఉన్నట్లుగా ఒక స్త్రీ కనపడి, నేను నీకు సిద్ధించాను అని చెప్తుంది. ఆ తరువాత రోజు రాత్రిపూట కొంత మంత్రజపం ఉంటుంది. ఆ మంత్రజపం చేస్తూ ఉంటే రేపు మీ దగ్గరికి రాబోయే వాళ్ళని గురించి కలలో చెప్తూ ఉంటుంది. వాళ్ళ విషయాలు, ఏ విషయం అడిగేదానికి వస్తాడు, వాడికి ఇబ్బందులు ఏంటి, ఇది. ఓకే. జరిగిపోయినవన్నీ అవి చెప్పగలవు. జరగవలసిన వాటిని చెప్పే శక్తి వాటికి లేదు. భవిష్యత్తు చెప్పలేవు. కర్ణ పిశాచిని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. నా పెళ్ళి ఎప్పుడైతుంది అని అడిగారనుకోండి, మీరు అడిగిన విషయం దానికి తెలుసు. అది సూక్ష్మ రూపంలో మీ మనస్సులో ప్రవేశించి మీకు తెలిసిన విషయాలను గ్రహించి సాధకుడి చెవిలో చెప్తుంటుంది. ఓకే. మీ మనస్సులో ఉన్న మాట చెప్తుంది, కానీ భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పలేదు. అందువల్ల ఇంకా దానికి సమాధానం వీడు ఊహించి వచ్చే సంవత్సరం అవుతుంది అంటాడు. కావచ్చు, కాకపోవచ్చు, ప్రశ్న తెలుస్తుంది. అంత మటుకు కరెక్ట్. అంటే మైండ్ ని హ్యాక్ చేస్తున్నా. ఇప్పుడు మీ వస్తువు ఒకడు దొంగతనం చేశాడు అనుకోండి, దొంగతనం చేసింది ఒకడు, మీ అనుమానం ఇంకొకటి మీద ఉన్నది. మీ అనుమానం ఎవరి మీద ఉన్నదో అది దానికి తెలుసు. ఎందుకంటే మీకు వాడి పేరు తెలుసు కాబట్టి వాడి పేరే చెప్తుంది, కానీ యాక్చువల్గా దొంగతనం చేసిన వాడి పేరు చెప్పలేదు. ఓకే. మనకి ఏం తెలుసో మన మైండ్లో అంతే, మీ మనస్సులో మీకు తెలిసినవే చెప్తుంది. ఇప్పుడు మా 7వ తరం వాడు ఎవరండి, మా 7వ తరం తండ్రి పేరు చెప్పమంటే చెప్పలేదు, మీకే తెలియదు, ఏం చెప్తుంది? అది మనకు తెలిసింది మాత్రమే చెప్పగలదు. అది ఆ విద్య కనిపిస్తుందా మనకి, లేకపోతే వినిపిస్తుందా? ఆవిడ
వినపడుతుంది, కనపడవు. కొంతమంది కనిపిస్తుందని చెప్తున్నారు, అందుకని అది ఒట్టి మాటలు, కనపడవు అవి. చెవులో చెవులో వినపడుతుంటుంది. మనం అడిగేది దానికి వినపడుతుంది. మనం అడుగుతాం, ఫలాని వాడి తండ్రి పేరేం, ఈయన తండ్రి పేరు ఏం పేరు అని అడిగితే అది సమాధానం చెప్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్య సంవత్సరం కిందట ఒక స్వామి వచ్చాడు. వాళ్ళు కారులో వచ్చారు, జీపులో వచ్చారు, 7-8 మంది సమూహం. వాళ్ళది బెనారస్ అట. వచ్చి ఇక్కడంతా తిరిగారు, చాలా చోట్ల హైదరాబాదులో కూడా తిరిగిపోయినారు. చందానగర్లో అయ్యప్ప స్వామి గుడికి వచ్చాడు ఆయన ఒక గోచి మాత్రమే పెట్టుకున్నాడు, ఒళ్ళంతా విభూది పూసుకున్నాడు, నాగా సాధువు మాదిరి. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నాకు ఫోన్ చేసి, ఇట్లా ఒక స్వామి వచ్చాడు, ఆయన సన్యాసి, ఆయనతో పాటు 7-8 మందిలు వచ్చారు, మధ్యాహ్నం మన దగ్గర భోజనానికి వచ్చారు అని నాకు కబురు చేసి, నేను కారు పంపిస్తున్నాం మీకోసము, మీరు రాండి మాట్లాడదామని. అంటే నేను వెళ్ళాను. ఆయన, మీరు ఎంతమంది అన్నదమ్ములు, మీ అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది, ఇది మాత్రమే కరెక్ట్గా చెప్తున్నాడు. ఓకే, సరే నేను పోయినాను, నన్ను గురించి పరిచయం చేశారు. హిందీలోనే మాట్లాడతాడు ఆయన. మాట్లాడితే మేము 5 మంది అన్నదమ్ములము, 2 చెల్లెళ్ళు, నాకు 2 చనిపోయినారు. మొత్తం మీరు 7 మంది అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు, 2 లేరు ఇప్పుడు అని చెప్పాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఇంకా కొంతమందికి అందరికీ కరెక్ట్గా చెప్పాడు. ఇవి తరువాత చెప్తున్నవి మాత్రం టాలీ కాలే. అది ఎందుకని అలా? మరి వాడి సాధన ఇంతవరకే, అది చెప్పేది ఇంతే, ఇంకా అంతకంటే ఎక్కువ. కాబట్టి ఈ సాధకులు ఎక్కువ చెప్పకూడదు, చెప్పలేరు, మళ్ళీ బ్యాంకులో డబ్బులు అయిపోయినట్టే. అంతే, అంతవరకే చెప్తారు. అది ఈ విషయం మాత్రమే చెప్తుంది. వాడి ప్రాక్టీస్ అంతలోనే. ఇంకా మిగతా విషయాలంతా లేనిపోని వాడు చెప్తున్నాడు. మిగతావి ఏది మ్యాచ్ కాలేదు. అందరికీ ఇది మాత్రం అందరికీ మ్యాచ్ అయినాయి. అయితే నేను ఉపాసకుణ్ణి కదా, ఏదో కొద్దిగా గొప్ప జపం చేసుకునేవాడిని, మరి నా దగ్గర ఎట్లా చెప్పగలిగాడు? నాకు అనిపించింది నా దగ్గర ఎట్లా చెప్తున్నాడని. కానీ మనం ఉన్న చోటికి అవి వస్తాయి, రావు అనటం తప్పు. అదేదో మహానుభావులు, పెద్ద వాళ్ళు ఉంటారే, దేవతా తాదాత్మ్యంతో ఉపాసనలు చేసే మహానుభావుల దగ్గరికి అవి రాదలుచుకోవు, అంతేగాని రాదలుచుకుంటే వస్తాయి. దేవాలయాలలో దయ్యాలు ఒంటి మీదకి వచ్చి ఊగటం లేదా? మరి భగవంతుడు ఉన్న చోటికి ఎట్లా వస్తున్నాయి అవి? గొప్ప భూతమాంత్రికులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చి ఊగుతున్నాయి ఆ పిశాచులు? రాకూడదు కదా.